ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు. దాంతో అధికారంలో ఉన్నంత కాలం యువరాజులా చలాయించిన కేటీఆర్ పై పాపం పెద్ద భారమే పడినట్లు కనిపిస్తుంది. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలకు సమాధానం చెప్పుకోవాలి. అటు అధికార పక్షం నేతల విమర్శలకు వివరణలు ఇచ్చుకోవాలి. మరోవైపు 10 ఏళ్లు మిత్రత్వం కొనసాగించిన ఎంఐఎం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పై విరుచుకుపడుతుంది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు కారు దిగిపోతుండటంతో సతమతమవుతున్న కేటీఆర్ ఈ ముప్పేట దాడితో ఒంటరైపోతున్నారు. తెలంగాణలో కాళేశ్వరం కేంద్రంగా డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. ఇరు పార్టీల మధ్య వాటర్ వార్ హై వోల్టేజ్ కి చేరుకుంది. బీఆర్ఎస్ చలో మేడిగడ్డతో కాళేశ్వరం పంచాయతీ కాకరేపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు నీటి ఎత్తిపోతలను ప్రారంభించాలన్నారు. ఆగస్టు 2 వరకు గడువిస్తున్నామని, స్పందించకుంటే కేసీఆర్ నాయకత్వంలో 50,000 మంది రైతులతో కలిసి మోటార్లను ప్రారంభిస్తామని హెచ్చరించారు కేటీఆర్. కుంగుబాటు వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. రాబోయే రోజుల్లో మేడిగడ్డకు కాంగ్రెస్తో ప్రమాదం పొంచి ఉందని కామెంట్ చేశారాయన. తమ ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ఎత్తిపోతల ఘోర తప్పిదమని, ఏ సీఎం కూడా ఇలా చేసి ఉండరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరంపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి ప్రాజెక్టును తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పారు. మీరు చేస్తారా పంప్ హౌస్ చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువిస్తున్నాం. ఆగస్టు 2కు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తా ఉన్నాయి. అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కూడా అందరం హౌస్లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం. ఎందుకు చాలు చేస్తలేరు మీరు? అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది. అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు? రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపు లాంచ్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం. పంపులు మేమే ఆన్ చేస్తాం. రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. సిగ్గుండాలో మాట్లాడడానికి తెలంగాణ నాశనం చేసిండ్రు. మేడిగడ్డ బ్యారేజ్కి కొలాప్స్ చేసిండ్రు. మీరు వచ్చి 50,000 మంది ఉండో ఎంతమంది తెలియదా కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత సీట్లు సిగ్గుండాలే. మీరు నాశనం చేసి, మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోయి మీరు 50,000 మంది తీసుకొని చేస్తాం. ఎవరిని బెదిరిస్తారు మీరు? సిగ్గుపడాలి, క్షమాపణ చెప్పాలి. ఇక మరో సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే బీఆర్ఎస్ ను కూరలో కరివేపాకులా తీసిపారేస్తున్నారు. మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ఏనని కేటీఆర్ ఆరోపించినట్లు కుట్రలు చేస్తే డ్యాం లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. అయినా పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తీసిపారేశారు. కాళేశ్వరం పేరుతో 2 లక్షల కోట్ల రూపాయలు గంగపాలు చేశారని, ఆ డబ్బులతో వేలాది ఇందిరమ్మ ఇళ్లు కట్టేవాళ్ళమని పేర్కొన్నారు. బోనాలు అంటే చాలా ప్రతిష్ఠితమైన పండుగ. భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే ఇంకా ఎంతో పవిత్రమైన మహిమగల అమ్మవారు. ఈ సమయంలో 9 సీట్లు డిపాయిడ్ 3వ స్థానానికి పోయి 7 సీట్లలో డిపాయిడ్ అయిపోయిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగిన సమాధానానికి క్వశ్చన్కు నేను ఆన్సర్ చెప్పే అవసరం అంటావా? 16 సీట్లల్లో పోయింది. ఇక వాళ్ళు కూడా పార్టీ మీద ఆశ వదులుకున్నారు. అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఈ పండుగ రోజు వాతావరణం ఖరాబ్ అవుతుంది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. 3 ఏళ్ల కింద ప్రాజెక్టు కట్టిండ్రు. 70 ఏళ్ల కింద సాగర్ కడితే ఒక్క గీత పడలేదు. పాకరానంగా కడితే ఒకటి గీత పడలేదు. ఇది అందరూ కూడా నిపుణుల కమిటీ నేషనల్ మన ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మాకు రిపోర్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్క్యులేట్ చేసారు. ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసిన ఈ ఫ్యూచర్లో ఈ 3 బ్యారేజీలు కూడా ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ కేటీఆర్ గారికి మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత కాపీ పంపిస్తాం. అది దేశ విదేశాలకు ఇచ్చిన ఎక్స్పర్ట్ రిపోర్ట్. అది అన్ని తప్పులు చేసి ఇవాళ దేవుని దగ్గర మీ ప్రశ్న అడగడం తప్పు. ఆ తప్పు అయిపోయింది. మాది పొరపాటున కట్టినాం. కమిషన్ కోసం కట్టినామా, దేనికోసం కట్టినామా, పొరపాటు అయిందని చెప్పి తెలంగాణ ప్రజలకు తప్పైందని చెప్పి ఆ 2 లక్షల కోట్లు ఇవాళ గోదావరిలో కలిపినట్టు అయింది. ఆధారాలతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు
సమాధానం చెప్పుకోలేక బీఆర్ఎస్ సతమతమవుతుంది. ఇప్పుడు ఎంఐఎం కూడా వారికి తోడయింది. బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీ అభివృద్ధికి నోచుకోలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విమర్శించారు. వాళ్ల దృష్టి మొత్తం గచ్చిబౌలి వైపే ఉందని మండిపడ్డారు. ఓల్డ్ సిటీలో దుర్భర పరిస్థితులు ఉన్నా పట్టించుకున్న నాదుడే గత 10 ఏళ్లలో లేడని, కేటీఆర్ను అడిగితే ఇదిగో అదిగో అని కాలం వెళ్లదీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మాటలు అద్భుతంగా చెప్పేవారు కానీ పనులు మాత్రం శూన్యమని సెటైర్లు విసిరారు. Sir, these people, they developed only Gachibowli and that area. They never developed old city, sir. पूरा हजारों रुपया वहीं डाले. Sir, SNDP, SRDP, sir, इसमें भी नाला डेवलपमेंट आया था. हमने फ्लाईओवर्स का दिया. मेरे कॉन्स्टिट्यूंसी में हाफिज बाबा नगर में बल्लागुड़े में फ्लाईओवर जब दियो बोलते केटीआर साहब बोलते थे अकबर भाई दे देंगे आपको, दे दिए जियो हो गया भाई काम, बोले नेक्स्ट उसमें ले लेंगे. होते होते साहब अब मैं बूढ़ा होने आ गया, सब वाइट बाल हो रहे हैं. सर अब सर एटलीस्ट सर I expect that Revant Reddy साहब, who's a very good friend of mine. Yes, I want to come on record. Yes, I want to come on record. Yes, he's a very good friend of mine. Not now. It goes back to some 35-40 years back. We are very good friends. Yes, we are very good friends. And my friendship will be there with him, personal level. But at the same time, as the leader of MIM and he being the leader of the house, I am going to do my responsibility, and I am sure he will also do his responsibilities. By hearing to me, by listening to me, by accepting the criticism and trying to do the work which has not been done from so many long years. కాంగ్రెస్ నేతలకే కేటీఆర్ పళ్ల బిగువన సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. పవర్లో ఉన్నప్పుడు పాత బస్తీపై బోలెడు ప్రేమ ఒలకబోసిన ఆయన ఇప్పుడు అక్బర్ ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారో చూడాలి. మొత్తానికి బీఆర్ఎస్ ఒంటరి అయిపోయినట్లే కనిపిస్తోంది ఇప్పుడు. For more videos like this, subscribe Big TV channel.